నమస్కారం. ఆలోచన అమృతానికి స్వాగతం, సుస్వాగతం. జమ్మూ కాశ్మీర్లో రెండవ విడత అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఈరోజు అంటే సెప్టెంబర్ 24 జరిగింది. సుమారు 60% వరకు, అంటే 58, 59 అంటున్నారు, కానీ రేపటికల్లా లెక్కలు వస్తాయి. 60% వరకు పోలింగ్ జరిగినట్లు లెక్క. అంతకుముందు మొదటి విడత సెప్టెంబర్ 18 నాడు ఈ అసెంబ్లీ ఎన్నిక జరిగినాయి, పోలింగ్ జరిగింది. అప్పుడు 24 సీట్లు జరిగినాయి. ఇప్పుడు ఇవాళ 26 అసెంబ్లీ స్థానాలు జరిగినాయి. మొత్తం కలిసి ఇప్పటివరకైతే 50 అసెంబ్లీ స్థానాలకు 2 విడతలుగా ఎన్నిక జరిగినట్లు లెక్క. అట్లా చూసుకుంటే మొన్నటి దానిలో సుమారు 62%, 61 పాయింట్ చిల్లర ఉంది, 62% దగ్గరగా. ఇవాళ 60% పైగా, మొత్తం మీద రెండు కలిస్తే 60% పైగానే మనకు పోలింగ్ జరిగినట్లు లెక్క. అందుకని దీన్ని ఓటెత్తిన ప్రజాస్వామ్యం అంటున్నాను. 2014లో చివరిసారి ఇక్కడ ఎన్నికలు జరిగినాయి. అప్పుడు బీజేపీ అట్లాగే మరొక ప్రాంతీయ పార్టీ ఈ రెండు కలిసి మన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినాయి. మధ్యన ముఖ్యమంత్రి చనిపోవడం, తర్వాత మళ్ళీ సంకీర్ణ ప్రభుత్వం కొనసాగడం, చివరికి బీజేపీ తన మద్దతును ఉపసంహరించుకోవడంతో అక్కడ సంకీర్ణ ప్రభుత్వం కూలిపోవడం జరిగింది 2018 కంటే ముందే. తర్వాత 2019 దాకా దాని పదవీకాలం ఉన్నా, అసెంబ్లీ రద్దు కాకుండా ఉన్నా కూడా రాష్ట్రపతి పాలన విధించి ఆ తర్వాత ఎన్నిక జరపలేదు. మళ్ళీ అంటే సరిగ్గా 10 ఏళ్ల తర్వాత 2014 జరిగితే 2024లో మళ్ళీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇది జమ్మూ కాశ్మీర్ ఎన్నికల నేపథ్యం. కానీ ఈ మధ్యన జరిగిన పరిణామాలు చూస్తుంటే, మొదటగా 2014లో బీజేపీ కూడా అత్యధిక స్థానాల కంటే, అంటే ఎవరికి మెజార్టీ రాకుండా 4 పార్టీలకు ఎవరికి మెజార్టీ రాకపోవడం వల్ల సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వామిగా బీజేపీ ఉన్నది. కానీ ఆ తర్వాత 2018 లోపు ఈ సంకీర్ణ ప్రభుత్వం 2 ముఖ్యమంత్రులు మారి అది ఇచ్చుకపోయింది. తర్వాత ఎటు కాకుండా, అంటే అసెంబ్లీ రద్దుతోని రాష్ట్రపతి పాలన విధించడం జరిగింది. తర్వాత 2019లో ఎట్లాగో అసెంబ్లీ లేదు కనుక దేశవ్యాప్తంగా ఎప్పటి నుంచో తన మేనిఫెస్టోలో ప్రకటించిన బీజేపీ 370 ఆర్టికల్ రద్దు చేస్తాం, జమ్మూ కాశ్మీర్కి స్వాతంత్రం ఇస్తాం, జమ్మూ కాశ్మీర్ను పూర్తిగా భారతదేశంలో విలీనం చేసుకుంటామనే నినాదంతో ఎప్పుడైతే ఎన్నికల మేనిఫెస్టో 2014లో 2018లో చేసిందో దానికి అనుగుణంగానే చర్యలు తీసుకొని కాశ్మీర్ రాష్ట్రాన్ని రెండు ప్రాంతాలకు విభజించి జమ్మూ కాశ్మీర్ని ఒక ప్రాంతంగా, అటు పక్కన లడఖ్ను ఒక ప్రాంతంగా విభజిస్తూ రాష్ట్ర హోదాను రద్దు చేస్తూ, మరి కేంద్రపాలిత ప్రాంతాలుగా రెండింటిని ప్రకటిస్తూ ఒక 370 ఆర్టికల్, ప్రత్యేక ప్రతిపత్తి ఉన్న ఆర్టికల్ రద్దు చేసింది. చారిత్రాత్మకమైన 370 ఆర్టికల్ రద్దును ప్రతిపక్షాలు, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ, ఇతర బీజేపీ ఇతర పార్టీలు, చాలా పార్టీలు వ్యతిరేకించినాయి. కొన్ని పార్టీలు మౌనంగా ఉన్నాయి. దీన్ని పెద్ద ఎత్తున ఎన్నికల వివాదంగా మార్చే క్రమంలో రాజకీయ వివాదం ఒకటైంది, అట్లాగే కోర్టుల ద్వారా కూడా వివాదం చెలరేగింది. చివరికి సుప్రీంకోర్టు 2023లో ఒక తీర్పు ఏంటంటే, కేంద్ర ప్రభుత్వం చేసిన దానికి అనుకూలంగా తీర్పిచ్చింది. అంటే ఆనాటి నుంచి ఈనాడు దాకా 370 ఆర్టికల్ తప్పు, మేము సరైన విధంగా దాన్ని భారతదేశంలో కలపలేకపోయారు అన్నాడు పాలకులు. ఆ 370 ఆర్టికల్ను రద్దు చేయడం వల్ల కాశ్మీర్ ప్రజల ప్రజాస్వామిక హక్కులను పునరుద్ధరించినట్టు అయింది అని చెప్పి ప్రభుత్వం చేసిన వాదనకు అంగీకరిస్తూనే, అవును కదా 370 ఆర్టికల్ తాత్కాలిక ఒప్పందమే కదా, ఎప్పుడైనా రద్దు కావాల్సిందని చెప్పి సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం, దాంతో ఆ వివాదం ముగిసింది. కోర్టు తీర్పు వివాదం ముగిసిపోయింది. ఆ తర్వాత కాకపోతే కోర్టు ఏమన్నదంటే సెప్టెంబర్ 30, 2024 లోపు ఎన్నికలు నిర్వహించండి అని 2023లో తీర్పు ఇచ్చింది. దాంతో దానికి కట్టుబడి ఉంటామని చెప్పి అఫిడవిట్ వేయడం, అందుకు అనుగుణంగా ఒకరోజు అటుగా ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్నాయి. 2024 సెప్టెంబర్ 30 అంటే అక్టోబర్ 1 నాడు 3వ విడత ఎన్నికలు జరగబోతున్నాయి. అందులో 40 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. ఇదంతా ఒక ఎత్తు అయితే, జమ్మూ కాశ్మీర్ను 3 భాగాలకు చూడవచ్చు. ఒకటి మీరు 2 కేంద్ర ప్రభుత్వ ప్రాంతాలు, అంతకుముందు జమ్మూ కాశ్మీర్, లడఖ్ అంతా కలిసే ఉండేది. ఇంకోటి పాకిస్తాన్ POK, ఆక్యుపైడ్ కాశ్మీర్ ఉన్నది, అదొక భాగం ఉన్నది. కనుక దాన్ని కలుపుకుంటే మొత్తం మీద 114 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. 2022లో డిలిమిటేషన్ కమిటీ వేసి దాని ద్వారా డిలిమిటేషన్ చేసే క్రమంలో అంతకుముందున్న మొత్తం 114 స్థానాలకు 7 స్థానాలకు మొత్తం 114 కావడానికి ఇంకో 7 స్థానాలు పెంచారు. అందులో పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఒక సీటు పెరగలేదు, 24 సీట్లు అట్లాగే ఉన్నాయి. కానీ జమ్మూ కాశ్మీర్ ఈ 2 ప్రాంతాల్లోని దానిలో ఒక సీటేమో కాశ్మీర్ ప్రాంతంలో, 6 సీట్లు జమ్మూ ప్రాంతంలో పెంచారు. ఈ డిలిమిటేషన్ మీద కూడా చాలా పెద్ద ఎత్తున వివాదాలు కొనసాగినాయి. వివాదాలకు అంతిమ తీర్పు పలుకుతూ ఇది కరెక్టే పోమన్నారు. డిలిమిటేషన్ కూడా ఏ కోర్టు కూడా దీన్ని కొట్టివేయలేదు. దాంతో డిలిమిటేషన్ ద్వారా
కశ్మీర్లో ముస్లిం జనాభా ఎక్కువ ఉన్న చోట ఒక సీటు పెరగడం. అంతకుముందు అసంపద ఉండే, ఎందుకంటే 24 సీట్లు పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ పక్కన పెడితే ఉన్న 90 సీట్లలో 83 సీట్లే ఉండే గతంలో. 83ను ఇంకో 7 పెంచడం వల్ల కశ్మీర్లో 6 సీట్లు జమ్మూ ప్రాంతంలో పెంచారు. అంటే డెమోగ్రఫిక్గా చూస్తే, జనాభా ప్రకారం చూస్తే కశ్మీర్లో కొంచెం హిందూ జనాభా అధికంగా ఉంటుంది. అట్లాగే కాశ్మీర్లో జమ్మూలో అధికంగా ఉంటుంది హిందూ జనాభా. అటు పక్కన కాశ్మీర్లో ముస్లిం జనాభా అధికంగా ఉంటుంది. మొత్తం మీద కాశ్మీరు లోయ మొత్తం కలిస్తే, కాశ్మీర్ కానీ జమ్మూ కలిస్తే ముస్లిం జనాభా ఎక్కువ. కానీ ఉన్నంతలో జమ్మూలో కొంత హిందూ జనాభా ఎక్కువ ఉండడం, అక్కడ తక్కువ ఉండడంతో ఇది డెమోగ్రఫిక్గా కూడా ఈ ఫలితాలు ఎట్లా వస్తాయో చూడాల్సి ఉన్నది. కనుక మొత్తం మీద ఈ 3 విడతల ఎన్నికల ఫలితాలు అక్టోబర్ 8 రాబోతున్నాయి. 8 వచ్చే ముందు రేపు చివరి విడత ఎన్నికల్లో ఎంత పోలింగ్ జరుగుతుంది, దాని ద్వారా ఏ పార్టీ గెలుస్తుంది, ఏ పార్టీ ఓడుతుంది, బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తుంది, మరి కొన్ని చిన్న చితక పార్టీలు ఉన్నా పెద్దగా దానికి మద్దతు ఇచ్చేవి కావు. కనుక మిగతా 3 కాంగ్రెస్ కొందరితో పొత్తుగా కలుపుకుంది. మిగతా 2 పార్టీలు మొత్తం 4 ముక్కల ఆట ఆడుతున్నారు అక్కడ. ఈ 4 ముక్కల ఆటలో ఏ పార్టీ గెలుస్తుంది, ఏ పార్టీ ఓడుతుంది అనేది చివరి విడత ఎన్నికల పోలింగ్ని బట్టి చెప్పొచ్చు. కానీ ఉజ్జాయింపుగా చెప్పాలంటే జమ్మూలో కొంత హిందూ జనాభా ఎక్కువ ఉండడం, మళ్ళీ ముస్లింలు కూడా ఒకసారి బీజేపీ మద్దతు ఇవ్వడం, ముస్లిం అభ్యర్థులను కూడా బీజేపీ నిలబెట్టడం, అందులో మళ్ళీ ఎస్సీ ఎస్టీ కోటాను నిర్ణయించడంతో కొత్త డెలిమిటేషన్ ప్రకారం 8 సీట్లు ఎస్సీలకు, 9 సీట్లు, 17 మొత్తం 17 సీట్లు ఇటుపక్క ఎస్టీలకు కేటాయించడం. దాంతోనే అక్కడ ఉన్న గుజ్జర్లు, అక్కడ ఉన్న కొంత ఎస్సీ ఎస్టీ జనాభా కూడా దీని మీద ప్రభావితమై బీజేపీకి అనుకూలంగా ఓట్లేస్తారు అనే ఒక వాదన ఉంది. ఏదేమైనా సరే మొత్తం మీద మనం పరిశీలిస్తే ఈ జమ్మూ కాశ్మీర్ ఎన్నికలు ఒక రకంగా ప్రజాస్వామ్య ప్రక్రియకు మరొకసారి 10 ఏళ్ల తర్వాత స్వీకారం చుట్టినట్టు లెక్క. 370 ఆర్టికల్ రద్దు చేస్తామని ఏ పార్టీ గట్టిగా చెప్పలేకపోతుంది, కానీ రద్దు కరెక్ట్ కాదు అని చెప్తున్నది. మేము వస్తే రద్దు చేస్తామనే మాట పైకి అంటున్నా కూడా అది సాధ్యం కాదనే విషయం తేలిపోయింది. సుప్రీంకోర్టులో కూడా ఆల్రెడీ బీజేపీకి మద్దతు వచ్చింది కనుక సాధ్యం కాదని తేలిపోయింది. ఈ దశలో జమ్మూ కాశ్మీర్ ఎన్నికలు చిన్నవి అయినా ఫలితాలు పెద్దగా భారత రాజకీయాలు ప్రభావితం చేసే విధంగా ఉంటాయి. రేపటి ఈ ఎన్నికల ఫలితాలు ఒక రకంగా చెప్పాలంటే భారతదేశంలో మరి హర్యానా ఎన్నికల మీద ఉంటాయి, వచ్చే మహారాష్ట్ర, జార్ఖండ్ ఆ రాష్ట్రాల ఎన్నికల మీద కూడా ఖచ్చితంగా ఉంటాయి, వచ్చే అసెంబ్లీ ఎన్నికల మీద కానీ భారతదేశంలో జరిగే వచ్చే అసెంబ్లీ ఏవైనా ఎన్నికల మీద కానీ పెద్దగా ప్రభావం చూపెడతా అనుకోవచ్చు. ఏదేమైనా తీవ్రవాదం తగ్గించడంలో మీకు విజయవంతమైన మన బీజేపీ చెప్తుంది. కాదు మీ 370 ఆర్టికల్ రద్దు చేయడం వల్ల ప్రజల హక్కులు హరించిందని కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఏదేమైనా సరే ఎన్నికలు జరగడం శుభపరిణామం. ఎన్నికలలో ఎవరు గెలిచినా ఎవరు ఓడినా ప్రజాస్వామ్యం చివరికి గెలవాలని, ప్రజలే గెలవాలని మనందరం కోరుకుందాం. నమస్కారం.